20వ అధ్యాయము పురంజయుడు దురాచారుడగుట. జనక మహారాజు చాతుర్మాస్య వ్రతము ప్రభావము వినిన పిమ్మట వశిష్ఠునితో, గురువర్య, కార్తీక మాస మహత్యమును ఇంకనూ వినవలయనని కోరిక కలుగుచున్నది. ఈ వ్రత మహత్యమును ఇంకనూ విశేషములు కలవా అను సంశయము కూడా కలుగుచున్నది. ఈ నా సంశయ నివారణ కొరకు మరిన్ని ఉదాహరణములు వినిపించి నన్ను కృతార్థునిగా చేయమని అడిగాను. ఆ మాటలకు వశిష్ఠుల వారు మందహాసముతో, ఓ రాజా, కార్తీక మాస మహత్వము గురించి అగస్త్య మహామునికి అత్రిమునికి జరిగిన ప్రసంగమొకటి కలదు. దానిని వివరించదను, ఆలకింపుము అని ఆ కథా విధానమును ఇట్లు వివరించిరి. పూర్వమొకప్పుడు అగస్త్య మహర్షి అత్రి మహర్షిని కాంచి, ఓ అత్రిముని, నీవు విష్ణువు అంశయందు పుట్టినావు. కార్తీక మాస మహత్వమును నీకు ఆమూలాగ్రముగా తెలియను, కాన దానిని నాకు వివరింపుము. ఆమూలాగ్రము అంటే మొత్తము అని అర్థం, టోటల్గా అని కోరెను. అంత అత్రి మహామునిని, కుంభసంభవ, నీవడిగిన ప్రశ్న వాసుదేవునికి ప్రీతికరమగుటచే ఉత్తమమైనది. కార్తీక మాసముతో సమానమగు మాసము, వేదముతో సమానమగు శాస్త్రము, ఆరోగ్య సంపదకు సాటియగు సంపద లేదు. అటులనే శ్రీమన్నారాయణు కంటే వేరే దేవుడు లేడు. ఏ మానవుడైనను కార్తీక మాసమున నదిలో స్నానము చేసినను, శివకేశవుల ఆలయమందు దీపారాధన చేసినను, లేక దీపదానము చేసినను కలుగు ఫలితము అపారము. ఇందొక ఇతిహాసము వినుము. త్రేతాయుగమున పురంజయుడను సూర్యవంశపు రాజు అయోధ్యానగరమునకు రాజధానిగా చేసుకుని రాజ్యమేలుచుండెను. అతడు సమస్త శాస్త్రములు చదివి పట్టాభిషిక్తుడై న్యాయముగా రాజ్యపాలన చేసెను. ప్రజలకెట్టి ఆపదలు రాకుండా పాలించుచుండెను. అట్లు కొంతకాలమున పురంజయుడు అమిత ధనాస చేత, రాజ్యాధికార గర్వము చేత జ్ఞానహీనుడై, దుష్టబుద్ధి గలవాడై, దయాదాక్షిణ్యములు లేక దేవ బ్రాహ్మణ మాన్యములను లాగుకొని పరమలోభి అయి చోరులను చేరతీసి వారిచే దొంగతనములు దోపిడీలు చేయించుచు, దొంగలు కొల్లగొట్టుకున్నటువంటి వచ్చినటువంటి ఆ ధనమును సగము వాటా తీసుకొనుచు ప్రజలను బీతావహులుగా చేయుచుండెను. ఇటుల కొంతకాలము జరుగగా అతని దౌష్ట్యములు నలుదిక్కులా వ్యాప్తించెను. ఈ వార్త కాంభోజ, టెంకన, కొంకణ, కళింగాది రాజుల చెవులబడినది. వారు తమలో తాము ఆలోచించుకొని కాంభోజరాజును నాయకునిగా చేసుకొని రథ, గజ, తురగ, పదాతి సైన్య బలాన్వితులై రహస్య మార్గమున వెంటవచ్చి అయోధ్య నగరమును ముట్టడించి నలువైపులా శిబిరములు నిర్మించి నగరమును దిగ్బంధనము చేసి యుద్ధమునకు సిద్ధపడిరి. అయోధ్య నగరమును ముట్టడించిన సంగతి చారుల వలన తెలుసుకొని పురంజయుడు తాను కూడా సర్వసన్నద్ధుడై ఉండెను. అయినను ఎదుటి పక్షము వారధిక బలాన్వితులుగా ఉండుటచేత, తాను బలహీనుడిగా ఉండుటచేత విచారించి ఏమాత్రము భీతి చెందక శస్త్ర సమాన్వితమై రథమెక్కి సైన్యాధిపతులను ఉరికొల్పి చతురంగ బల సమేతమైన సైన్యముతో యుద్ధ సన్నద్ధుడై వారిని ఎదుర్కొని భేరి భోగించి సింహనాదము గావించుచు మేఘములు గర్జించినట్లు హుంకరించి శత్రు సైన్యములపై పడిను. 20వ అధ్యాయము 20వ రోజు పారాయణము సమాప్తము.